కేసరపురం అనే చిన్న గ్రామంలో అంజన్ అనే ఒక అల్లరి పిల్లాడు ఉండేవాడు. అతను చాలా చురుకైనవాడు, కాని బద్ధకం ఎక్కువ. చిన్న చిన్న చిలిపి పనులు చేయడంలో అంజన్కు మహా సరదా. అతని స్నేహితులు నవ్వేదాకా అతడు ఆగడు. ఒకరోజు అంజన్ మరియు అతని స్నేహితులు గ్రామానికి పైన ఉన్న పురాతన పర్వతం దగ్గర దాగి ఉన్న ఒక గుహవైపు వెళ్లారు. పెద్దలు ఎప్పుడూ ఆ గుహలోకి వెళ్లవద్దని చెప్పేవారు, అది చాలా ప్రమాదకరమని. ధైర్యం చేసి అంజన్ ఒక్కడే గుహ లోపలికి నడిచాడు. అకస్మాత్తుగా లోపల ఒక చిన్న ఆలయం కనిపించింది. ఆ గుడి మధ్యలో గాలిలో తేలియాడుతున్నట్టు మెరుస్తున్న ఓ పెద్ద వజ్రం, రాయి కనిపించింది. అంజన్ దానిని తాకడానికి చేచాచాడు. ఆ వజ్రం నుండి అద్భుతమైన శక్తి అంజన్లోకి ప్రవహించింది. వెంటనే గుహంతా ప్రకాశించింది. తర్వాత ఏం జరిగిందో అంజన్కి గుర్తులేదు. తెల్లవారుజామున గుహ వెలుపలపడి ఉన్నాడు. అతనిలో ఏదో మార్పు వచ్చింది. అంజన్ తన శక్తిని పరీక్షించుకోవడం మొదలుపెట్టాడు. అతను కేవలం ఒక చిన్న ప్రయత్నంతో 10 అడుగుల ఎత్తుకు సులభంగా దూకగలిగాడు. చెట్లపై చిరునవ్వుతో ఎగురుతూ పక్షులతో పందెం పెట్టుకుని అతను ఆ అద్భుతమైన శక్తిని ఆస్వాదించాడు. ఇదంతా ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. అదే సమయంలో దుర్జయుడు అనే శక్తివంతమైన దుష్ట వ్యాపారవేత్త తన సైన్యంతో కేసరపురం చేరుకున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రాచీన శక్తి గురించి అతనికి తెలుసు. ఆ అద్భుతమైన వజ్రం నాకే సొంతం కావాలి అని దుర్జయుడు తన అనుచరులతో అరిచాడు. దుర్జయుడి మనుషు గందరగోళం సృష్టించారు. వారు ఆ వజ్రం కోసం గుహ చుట్టూ తవ్వడం ప్రారంభించారు. ఈ అల్లరి చూసి గ్రామంలోని తెలివైన పెద్దాయన అమ్మమ్మ ఆందోళన చెందింది. ఈ శక్తులు హనుమంతుని ఆశీర్వాదం వల్ల కలిగేవి. ఇది కేవలం పరాక్రమం కాదు, బాధ్యత కూడా అని ఆమె గొణుక్కుంది. అంజన్ తన శక్తిని ఉపయోగించి రహస్యంగా దుర్జయుడి పనులను ఆపడానికి ప్రయత్నించాడు. అతను రాళ్లను తరలించాడు, యంత్రాలను నెట్టాడు. కాని అమ్మమ్మ అతన్ని చూసింది. అంజన్, నీలో మార్పు నాకు తెలుసు. నువ్వు ఆశీర్వదించబడ్డావు, కాని గొప్ప శక్తి అంటే గొప్ప బాధ్యత, కేవలం అల్లరికోసం కాదు అని హెచ్చరించింది. దుర్జయుడు అంజన్ని చూశాడు. ఆ శక్తి నీ దగ్గర ఎలా వచ్చింది? నా వజ్రం ఎక్కడా అని గట్టిగా అరిచాడు. అంజన్ అమ్మమ్మ మాటలను గుర్తుచేసుకున్నాడు. ధైర్యంగా నిలబడ్డాడు. అతని చుట్టూ శక్తివంతమైన ఎరుపు కాంతి ప్రవహించడం మొదలైంది. అంజన్ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి తన కొత్త వేగాన్ని, శక్తిని ఉపయోగించి దుర్జయుడి యంత్రాలను ధ్వంసం చేశాడు. దుర్జయుడు భయపడి పారిపోయాడు. కేసరపురం సురక్షితమైంది. అంజన్ ఇప్పుడు కేవలం అల్లరిపిల్లాడు కాదు, అతను హనుమంతుని పరాక్రమంతో కేసరపురం యొక్క కొత్త మరియు నిజమైన రక్షకుడు.